హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2025 ఐపీఎల్ కోసం ప్రతి టీం స్పిన్ అటాక్ ఎలా ఉంది అండ్ ఎవరి దగ్గర స్ట్రాంగెస్ట్ స్పిన్ అటాక్ ఉంది అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. నెంబర్ 1 సిఎస్కే. చెపాక్ పిచ్లో ఎంత టర్న్ ఉంటుందో నేనేమి కొత్తగా చెప్పనవసరం లేదు. అండ్ దీనికి తగ్గట్టు చెన్నై దగ్గర నూర్ అహ్మద్ మరియు అశ్విన్ జడేజా ఉన్నారు. ఈ ముగ్గురు ప్లేయర్స్ నుండి అయితే ఇద్దరు ప్లేయర్స్ ఖచ్చితంగా ప్లేయింగ్ 11లో ఉంటారు. అశ్విన్ మరియు జడేజా కలిసి చాలాసార్లు చెన్నైకి అయితే ఆడారు. అండ్ ఇద్దరు ప్లేయర్స్కి పిచ్ నుండి 1% హెల్ప్ దొరికిన బాల్ని బొంగరం తిప్పినట్టు తిప్పేస్తూ బ్యాట్స్మెన్ని రన్ స్కోర్ చేయకుండా ఆపేస్తారు. అండ్ వీళ్ళకు తోడుగా మిస్టరీ స్పిన్నర్ నూర్ అహ్మద్ ఉన్నాడు. నూర్ అహ్మద్ని నార్మల్ పిచ్చెస్ పైనే పిక్ చేయడం చాలా కష్టం. ఇంకా చెన్నై పిచ్లో ఎలా బౌలింగ్ చేస్తాడో మీరే ఊహించుకోండి. చెన్నై స్పిన్ బౌలింగ్ అయితే నూర్ మరియు వాళ్ళ పాత ప్లేయర్ అశ్విన్ రాకతో డెడ్లీగా మారిపోయింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ ఐపీఎల్లో వీలేదే స్ట్రాంగెస్ట్ స్పిన్ అటాక్గా చెప్పుకోవచ్చు. నెంబర్ 2 డీసీకి అయితే మరోసారి స్పిన్ డిపార్ట్మెంట్లో అక్షర్ మరియు కుల్దీప్ ఆడబోతున్నారు. ఈ ఇద్దరు ప్లేయర్స్ అయితే గతంలో డీసీకి ఎన్నో మ్యాచెస్ గెలిపించి పెట్టారు. డీసీకి అయితే ఈ స్పిన్ కాంబినేషన్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఎందుకంటే ఒక ఎండ్ నుంచి చూసుకుంటే అక్షర్ ఫాస్ట్గా వేస్తూ బ్యాట్స్మెన్ని ప్రెజర్లో పెట్టి స్కోర్ బోర్డ్ని ముందుకు కదలనివ్వడు. అదర్ ఎండ్ నుంచి ఈ ప్రెజర్ని క్యాపిటలైజ్ చేసుకొని కుల్దీప్ ఈజీగా వికెట్స్ తీసేస్తాడు. నెంబర్ 3 జీటీకి అయితే గత 2-3 సంవత్సరాలుగా వరల్డ్స్ బెస్ట్ టీ20 స్పిన్నర్ అయిన రషీద్ ఖాన్ ఎలా పర్ఫామ్ చేస్తూ వస్తున్నాడో మీరే చూస్తున్నారు. అండ్ ఇతనికి తోడుగా ఆక్షన్లో జీటీ వాషింగ్టన్ని కొన్నారు. వాషింగ్టన్ అయితే ఎఫెక్టివ్గా 4 ఓవర్స్ వేయగలడు అండ్ పార్ట్నర్షిప్స్ కూడా బ్రేక్ చేయగలడు. ఇంకా వీళ్ళతో పాటుగా సాయి కిషోర్ ఉన్నాడు. ఇతనైతే మంచి లెంత్ బాల్స్ వేస్తూ వికెట్స్ తీసేస్తాడు. ఓవరాల్గా అయితే జీటీ స్పిన్ డిపార్ట్మెంట్ సాలిడ్గా కనిపిస్తుంది. నెంబర్ 4 కేకేఆర్కి అయితే వరుణ్ చక్రవర్తి మరియు సునీల్ నారాయణ రూపంలో ఇద్దరు మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారు. వరుణ్ చక్రవర్తి అయితే లాస్ట్ ఐపీఎల్ సీజన్లో బ్రిలియన్ ఫామ్లో ఉన్నాడు. ఆయన ఈ మధ్య ఇండియన్ టీ20 టీంలోకి కూడా కంబ్యాక్ ఇచ్చాడు. ఇంకా సునీల్ నారాయణ గురించి పెద్దగా చెప్పుకోని అవసరమే లేదు. ఇతనైతే లాస్ట్ ఐపీఎల్ సీజన్కే MVP ప్లేయర్. ఇక ఆక్షన్లో కేకేఆర్ శ్రేయస్ శర్మకి రీప్లేస్మెంట్గా మయాంక్ మార్కర్ని కొన్నారు. అండ్ ఈసారి అయితే కేకేఆర్ స్పిన్ డిపార్ట్మెంట్లో వైల్డ్ ఫైర్ కనిపిస్తుంది. నెంబర్ 5 ఎల్ఎస్జీ. లక్నో అయితే ఈసారి స్పిన్నర్స్పై ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదు. దీంతో వాళ్ళకైతే మెయిన్ స్పిన్నర్గా బిష్నోయ్ ఒక్కడే ఉన్నాడు. బిష్నోయ్ అయితే మంచి మ్యాటర్ ఉన్న స్పిన్నర్. అండ్ ఇతనికి తోడుగా అదర్ ఎండ్ నుంచి సాలిడ్ సపోర్ట్ ఇచ్చే స్పిన్నర్ అయితే లేడు. షాబాజ్ అహ్మద్ అయితే ఉన్నాడు. ఇతనైతే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అంత ఎఫెక్టివ్గా ఉండడు. నెంబర్ 6 ముంబై ఇండియన్స్. ముంబై అయితే ఎప్పుడు ఫాస్ట్ బౌలర్స్పై ఇన్వెస్ట్ చేస్తారు, బట్ ఈసారి స్పిన్నర్స్పై కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు. ముంబై వాళ్ళు అయితే ఆఫ్ఘన్ స్పిన్నర్ అయిన అల్లా గజన్ఫర్ని కొన్నారు. ఈ మిస్టరీ స్పిన్నర్కి అయితే ఎక్కువ టాలెంట్ ఉంది. ఓవర్సీస్లో ఇతను ఒక స్టార్ బౌలర్. అండ్ ఇతనికి తోడుగా మిచెల్ సాంట్నర్ కూడా కొన్నారు. ఓవరాల్గా అయితే ఎంఐ స్పిన్ అటాక్ పాస్ట్తో కంపేర్ చేసుకుంటే ఈసారి బలంగా ఉంది. నెంబర్ 7 పంజాబ్ కింగ్స్కి అయితే స్పిన్నర్స్గా గ్లెన్ మ్యాక్స్వెల్ మరియు చహల్ ఉన్నారు. ఇందులో చహల్ అయితే పంజాబ్కి సోల్ స్పిన్నర్గా చెప్పుకోవచ్చు. ఇతనైతే మంచి వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్. అండ్ మ్యాక్స్వెల్ చూసుకుంటే ఫుల్ టైం స్పిన్నర్ ఏం కాదు. ఇతనైతే 4 ఓవర్స్ అంత ఎఫెక్టివ్గా వేయలేడు. ఓవరాల్గా అయితే పంజాబ్ స్పిన్ అటాక్ ఓకే ఉంది. నెంబర్ 8 ఆర్సీబీకి అయితే స్పిన్ డిపార్ట్మెంట్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. వాళ్ళైతే యాక్షన్లో పెద్ద పర్స్ పెట్టుకొని కూడా మంచి స్పిన్నర్ని కొనలేకపోయింది. ఇదైతే నన్ను బాగా డిసప్పాయింట్ చేసింది. ప్రస్తుతం వాళ్ళకున్న మెయిన్ స్పిన్నర్స్లో ఏ ఇద్దరు స్పిన్నర్స్ కూడా ప్రాపర్గా వేసే స్పిన్నర్సే కాదు. లివింగ్స్టన్, కృణాల్ పాండ్యా చూసుకున్న అంత ఎఫెక్ట్గా ఉండే స్పిన్నర్సే కాదు, ఇక ఫామ్లో కూడా లేరు. ఇక ఆర్సీబీకి అయితే శ్రేయస్ శర్మ ఒక్కడే చెప్పుకోదగ్గ స్పిన్నర్గా ఉన్నాడు. ఓవరాల్గా అయితే ఆర్సీబీ స్పిన్ బౌలింగ్ చాలా పూర్గా ఉంది. నెంబర్ 9 ఆర్ఆర్కి అయితే ఈసారి స్పిన్ డిపార్ట్మెంట్లో ఇద్దరు గన్ స్పిన్నర్స్ ఉన్నారు. మహేష్ తీక్షణ మరియు వనిండు హస్టంగా. ఈ ఇద్దరు అయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పిన్నర్. తీక్షణ చూసుకుంటే మంచి పేస్తో స్టంప్ లైన్లో బౌలింగ్ చేశాడు. అదే హస్టంగా చూసుకుంటే స్లోగా వేస్తూ బ్యాట్స్మెన్ని గెస్ట్ చేపిస్తూ ఉంటాడు. ఆర్ఆర్కి అయితే సాలిడ్ స్పిన్ అటాక్ ఉంది. నెంబర్ 10 ఎస్ఆర్హెచ్ అయితే స్పిన్ డిపార్ట్మెంట్లో డీసెంట్గా ఉంది. వాళ్ళకైతే రాహుల్ చహర్ మరియు ఆడమ్ జంపా లాంటి స్పిన్నర్స్ ఉన్నారు. ఈ ఇద్దరు కూడా మంచి స్పిన్నర్స్. హైదరాబాద్ పిచ్చెస్లో స్పిన్నర్స్తో పెద్ద పనేం ఉండదు. సో ఈ స్పిన్నర్స్ అయితే ఎస్ఆర్హెచ్కి సరిపోతారు. సో ఇది గైస్ వీడియో. ఈ వీడియోలో నేనేమైనా మిస్టేక్స్ చేస్తే నన్ను క్షమించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.